సజీవుడైన యేసు క్రీస్తు నామములో మనకందరికి శుభములు. ఈరోజు మనము రెండవ మాట ధ్యానం చేసుకునబోతున్నాము. మన సహోదరి రాణి గారు మనల్ని ధ్యానంలోనికి నడిపించవలసినది, కానీ కొంత అనారోగ్యం వలన జాయిన్ అయ్యారు, కానీ మనకు ధ్యానంలోనికి నడిపించలేకపోయినందుకు నేను కొన్ని నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేద్దాము. యేసుక్రీస్తు శిలువలో పలికిన రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అన్నటువంటి మాట లూకా సువార్తలో 23:43 అధ్యాయం 43 వచనంలో, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానెను. ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక రక్షణ సన్నివేశం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వింటున్నటువంటి మనము మన రక్షణ నిశ్చయం చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఒకవేళ రక్షణ అనుభవము, తిరిగి జన్మించినటువంటి అనుభవము లేనటువంటి వారికి ఈ రోజు సువార్త ద్వారా తిరిగి రక్షణ పొందే అవకాశము పరిశుద్ధాత్మ ద్వారా మనకు అందించబడుతుంది. మొట్టమొదటగా యేసుక్రీస్తు సిలువ వేయబడినటువంటి దినములో సిలువ మీద పలికినటువంటి ఆ మాటల చుట్టూ అనేక సందర్భాలు, ఆయన ప్రతి మాట వెనుక సందర్భాలను మనము స్టడీ చేస్తే దానిలో మనకెంతో ఆ మాటకు యొక్క అర్థము, సారము మనకు దొరుకుతుంది. ఈ యేసుక్రీస్తు పలికినటువంటి రెండవ మాట 2 సువార్తలలో మనకు కనపడుతుంది. మత్తయి సువార్తలో 27వ అధ్యాయములో మరియు లూకా సువార్తలో 23వ అధ్యాయములో మనకు కనబడుతుంది. మొట్టమొదటగా మత్తయి సువార్త 27వ అధ్యాయములో మనం గమనిస్తే అక్కడ మనము కొన్ని మాటలను చదువుకుందాము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 38వ వచనము నుండి నేను కొన్ని వచనాలను చదువుతున్నాను. మరియు కుడి వైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలూచుచు, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. ఒక గుంపు వారు ఆయనను దూషిస్తున్నారు. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు, రెండవ గుంపు వారు మత పెద్దలు, తర్వాత 42వ వచనంలో, వీడు ఇతరులను రక్షించను, తన్ను తానే రక్షించుకొనలేదు, ఇజ్రాయేలు రాజు గదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల వాని నమ్ముదము, వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడని చెప్పిన గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వాణ్ణి తప్పించునని చెప్పిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి, దూషించిరి, అపహసించిరి. ఈ ఇద్దరు దొంగలు కూడా ఆ విధంగా వాళ్ళు ఆయనను దూషిస్తున్నారు. ఇద్దరు దొంగల విషయంలో మొట్టమొదటగా వారు బందిపోటు దొంగలు. అంటే
బరబ్బా అన్నటువంటి ఆ బందిపోటు దొంగతో సమానమైనటువంటి వారు మరణ శిక్షకు పాత్రులు. రోమా ప్రభుత్వంలో మరణ శిక్షకు పాత్రులు. మరణము, ఇప్పుడు మరణము వారికి కొన్ని నిమిషాలలో వారు చనిపోబోతున్నారు. ఒకవైపు మరణ భయము, ఆ మరణ భయములో కూడా వారు యేసుక్రీస్తుని గుర్తించలేని స్థితిలో, మరియు they were carried away by the people's mind. అంటే వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి ప్రజల ద్వారా వాళ్ళు చాలా ప్రభావితము చేయబడ్డారు. ఏ విషయంలో అంటే, సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు విషయంలో. అంటే ఒక వ్యక్తిని మనం అర్థం చేసుకోవడంలో చుట్టూ ఉన్నటువంటి ప్రజల ద్వారా ప్రభావితము చేయబడుట, అది సర్వసాధారణంగా జరిగేటటువంటి విషయం. సర్వసాధారణంగా మనము ఒక వ్యక్తిని గురించి అర్థం చేసుకోవడంలో పాజిటివ్‌గా గానీ, నెగెటివ్‌గా గానీ, మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా ఆ వ్యక్తి విషయంలో ఆలోచన కలిగి ఉన్నారు, ఆ వ్యక్తి విషయంలో నిందిస్తున్నారు, అపహసిస్తున్నారు. వీళ్ళకి ఏం తెలియకపోయినా వారితో కలిసి ఆలోచన చేయుట, అది ఇప్పుడు మనం ధ్యానిస్తున్నటువంటి సమయంలో కూడా ప్రభువు ఆత్మను కలిగినటువంటి మనము ఆ విధముగా ఉండకూడదు. మొదటి పాఠం ఈరోజు. మొదటి పాఠం ఏంటంటే, ఒక విషయాన్ని కానీ, ఒక వ్యక్తిని కానీ, ఒక గుంపును కానీ, ఒక సంఘం విషయంలో కానీ మనము చూసి అర్థం చేసుకునే విషయంలో ఇతరుల యొక్క ప్రభావము కూడా మనం ఆలోచన చేయాలి. వెంటనే వాళ్ళు దూషిస్తున్నారు, వాళ్ళు అపహసిస్తున్నారు, వాళ్ళకు తెలియదా, శాస్త్రులకు తెలియదా, ప్రధాన యాజకులకు తెలియదా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చూస్తున్నారు కదా, ఈయన ఏం తప్పు చేయందే ఈయనకు శిక్ష విధించబడుతుందా అన్నటువంటి ఎన్నో ఆలోచనలు, అది మనకు అన్కాన్షియస్ గా మన మైండ్ లో ఉండిపోతుంది. కానీ ఈరోజు మొదటి పాఠము, ఏ వ్యక్తినైనా మనం చూస్తున్నప్పుడు ఇతరులు చేశారు కాబట్టి మనం కూడా చేయాలి అన్నటువంటి దానికి పోకూడదు. మొదటి పాఠం. రెండవది, ఈ ఇద్దరితో సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. ఇక్కడ ఒక ప్రవచన నెరవేర్పు కూడా జరిగినది. ఎందుకు యేసుక్రీస్తు ఆ ఇద్దరు దొంగలతో కలిపి సిలువ వేయబడ్డాడు అంటే, యెషయా గ్రంథము 53:12 ప్రకారము, అతిక్రమము చేయు వారితో ఆయన లెక్కింపబడెను అన్నటువంటి ప్రవచనము ఉన్నది. ఆ ప్రవచన నెరవేర్పు జరిగి ఉన్నది. ఇదిగో యేసుక్రీస్తు విషయంలో అనేకమైనటువంటివి ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. హీబ్రూలో ఒక మాట ఉంది, తనక్ అనే మాట. తనక్ అది యాక్రోనిమ్ అంటారు. అంటే అవి అక్షరాలు, ఒక పదం కాదు, అది అక్షరాలు. త అంటే తోరా. తోరా అనేటువంటి పదమునకు మొదటి అక్షరము త అనేటువంటి పదం వస్తుంది. తోరా. తోరా అంటే బైబిల్లో ఉన్నటువంటి మొదటి 5 పుస్తకాలు. నా అనేటువంటి అక్షరము నబీం అన్నటువంటి పదములో మొదటి అక్షరము. నబీం అంటే అర్థం ఏమిటంటే ప్రవక్తలు. క అనేటువంటి ఆ పదము, దానికి
ఒక పదంలో అది మొదటి అక్షరము కెతూబిం. కెతూబిం అంటే బైబిల్లో 5 పుస్తకాలు అంటే రైటింగ్స్ అంటారు. కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమ గీతములు. ఈ అంటే ఈ ఈ మొదటి అంటే ఆ రైటింగ్స్ అనేటువంటి 5 పుస్తకాలను కలిపి కెతూబిం అంటారు. అయితే ఈ మాటలు నేను ఎందుకు చెప్పానంటే, యేసుక్రీస్తు ఎమ్మాయి మార్గంలో పోతున్నటువంటి సమయంలో ఆ ఇద్దరు శిష్యులతో ఆయన చెప్పినటువంటి మాటలలో, ఇదిగో నా గూర్చి ధర్మశాస్త్రమునందును ప్రవక్తలు మరియు కీర్తనల గ్రంథములోను నా గురించి చెప్పబడినటువంటి మాటలన్నీ నెరవేర్చబడుతున్నాయి అనేటువంటి మాట. కనుక ఇప్పుడు సిలువ దగ్గర ఆ ఇద్దరు దొంగలతో కూడా సిలువ వేయబడడంలో అది ప్రవచన నెరవేర్పు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రండి లూకా సువార్తలో 23వ అధ్యాయంలో, లూకా సువార్త 23వ అధ్యాయము 39 నుండి చదువుదాము. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. రక్షణ. ఇప్పుడు రక్షణ అనేటువంటిది మ్యాటర్, ఇక్కడ సబ్జెక్ట్. ఈ మాట వెనుక, ఈ మాట నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అన్నటువంటి మాట, మొత్తానికి ఆ సందర్భంలో దాని యొక్క సారం ఏమిటంటే రక్షణ. ఇప్పుడు ఈ ఇద్దరు దొంగలు మరణానికి పాత్రులు. మరణము. ఎవరికి రక్షణ అంటే హెబ్రీ 2:14 ప్రకారము మరణ భయము కలిగినటువంటి వారికి రక్షణ. రోమాపత్రిక 5వ అధ్యాయము ప్రకారము ఆదాము ద్వారా వచ్చినటువంటి పాపము అందరినీ మరణములో బంధించెను. ఇది 2వ మరణము. రక్షణకు ముందు ప్రజలలో మరణ భయము. ఈ మరణ భయము శరీర రీతిగా మరణ భయము. అందుకని ఇదే భయమును 13వ అధ్యాయం ప్రకటన ప్రకారము, నువ్వు ఈ ముద్ర వేసుకోకపోతే నేను చంపేస్తా అని చెప్పే అబద్ధ ప్రవక్త రాబోతున్నాడు. నువ్వు చచ్చిపోతావు. మరణ భయమును పుట్టిస్తుంది. అది అపవాది పని. బయట నుండి అపవాది పని మనకు మరణ భయమును పుట్టిస్తే, మన లోపల తల్లి గర్భము నుండే వచ్చినటువంటి పాపము మనలను మరణానికి అప్పగిస్తుంది. పాపమునకు జీతము మరణము, నిత్య నరకము. ఇదిగో వింటున్నటువంటి మీరు ఆ మరణ భయము ఉన్నదా? మరణ భయం ఉన్నదా? ఇదిగో ఇదే రక్షణ దినము. ఇక్కడ ఒక వ్యక్తి రక్షించబడ్డాడు. ఆ రక్షణ కార్యములను మనం చూద్దాము. ఒక ఆయన అయితే ఆ మరణ భయం ఉన్నప్పుడు కూడా, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. అయితే 2వ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? అంటే ఈ మొదటి దొంగ మరణ భయం ఉంది, వెంటనే రక్షణ కావాలి. ఈ మరణ భయమునకు రక్షణకు మధ్య జరగవలసినటువంటి కార్యములు ఆయనకు తెలియదు.
ఆయనకు తెలియదు. అది కూడా ఒక మానవుని యొక్క స్థితి. మానవుని స్థితి ఎప్పుడైతే కష్టం వస్తుందో, చాలా ఇక చనిపోతానేమో అన్నటువంటి స్థితిలో ఎవరైనా వచ్చి నాకు సహాయం చేసి ఉంటే బాగుంటుండే, ప్రార్థన చేస్తే వెంటనే యేసుక్రీస్తు స్వస్థత పరిచి ఉంటే బాగుంటుండే అని అనిపిస్తుంది, అనుకుంటారు. ఇదిగో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభువు మనలోనికి ఇంటర్వ్యూన్ కావాలంటే, మన 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 జీవితంలోనికి వచ్చి ఆయన మన జీవితంలో కార్యాలు చేయవలను అంటే, ఆయన మన నుండి కొన్ని కోరుకుంటున్నాడు. ఆయనకేదో మనము ధన సంపదలు, డబ్బులు ఇవ్వాలనేటువంటిది కాదు. ఆంతర్యములో, మన ఆలోచన విధానములో కొన్ని ఆయన కోరుకుంటున్నాడు రక్షణకు మునుపు. అయితే రెండవ వాడు వానిని గద్దించి, ఇప్పుడు రక్షణ పొందినటువంటి వానికి ఆయన 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 ఆలోచన విధానంలో మొదటగా ఆయన కూడా దూషించాడు. ఆయన కూడా అపహాసించేటటువంటి వారితో కలిసిపోయాడు. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు మొదటి మాట మాట్లాడాడో, దీనికి పైన వచనాలలో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అన్నటువంటి మాట మొట్టమొదటగా ఈ ఇద్దరు దొంగలకే గట్టిగా వినపడింటది. పక్కనే ఉన్నారు కదా. క్షమాపణ, దేవుని యొక్క క్షమాపణ. హల్లెలూయా. సాల్వేషన్ ఈజ్ ఇనిషియేటెడ్ బై గాడ్ అలోన్. హల్లెలూయా. ఇదిగో మనంతకు మనము రక్షణ పొందుకోలేము. ఏ వ్యక్తి తన్ను తాను రక్షించుకొనలేడు. ఏ వ్యక్తి భక్తి క్రియల ద్వారా తను తాను నీతిమంతునిగా తీర్చుకొనలేడు. గనుక దేవుని యొక్క కృప క్రీస్తులో కార్యసిద్ధి కలగ చేసుకున్నది. గనుక వీరిని క్షమించుము అన్నటువంటి మాట వీళ్ళు విన్నారు. విన్నప్పుడు ఆ రెండవ దొంగలో ఒక గొప్ప మార్పు. ఆ మార్పునకు ప్రతిస్పందన, మనలో నేను మారాను అంటే ఏంటి దాని ప్రతిస్పందన? ఆ ప్రతిస్పందనను బట్టి నీవు నేను మారాను, లేకపోతే మారు మనసు పొందాము, లేకపోతే రక్షణ పొందాము అన్న దానికి ఒక గుర్తులు కదా. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? లూకా సువార్తలో 23వ అధ్యాయములో ఇప్పుడైనా అంటే ఇప్పుడు మరణిస్తున్నావు, మరణానికి శిక్షను అనుభవిస్తున్నావు, కనీసం ఇప్పుడైనా నువ్వు దేవునికి భయపడవా అన్న మాట ఈయనకెట్లా తెలిసింది? రెండవ వ్యక్తికి దేవుని గురించినటువంటి సంభాషణ, ఆలోచన. దేవునికి భయపడవా? అక్కడ ఏమీ పెద్ద మీటింగ్ జరగలేదు. కానీ ఒక్క మాటలో తండ్రి అని ఈయన సంబోధించుట, యేసుక్రీస్తు మొదటి మాటలు, వీరేమి చేయుచున్నారు వీరు ఎరగరు గనుక వీరిని క్షమించమన్నటువంటి ఆ మాటలు విన్నప్పుడు ఈ రెండవ వ్యక్తి ఆ దేవుని గురించినటువంటి విషయాలు అవతల వ్యక్తికి చెప్తూ గద్దించి అంటే కోపం వచ్చింది. ఒకవైపు ఈయన కూడా మరణించబోతున్నాడు. ఎందుకు ఈయనకు కోపం వచ్చిందంటే, ఆ దేవుడు ఎటువంటి దేవుడు? ఇంత శ్రమలో ఉన్నప్పటికీ, రక్తం కారుతున్నప్పటికీ వీరిని క్షమించుము అన్నటువంటి ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడు అన్నటువంటి దాంతో నింపబడ్డాడు ఆయన. హల్లెలూయా. ఇదిగో యేసుక్రీస్తు నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అన్నప్పుడు కాదు ఆయన రక్షణ పొందింది. అంతకు మునిపే ఆయన విని
వినుట ద్వారా విశ్వాసము కలుగును. ఆ విశ్వాసంలో ఎంత దేవుని గూర్చినటువంటి రక్షణ జ్ఞానమును ఆయన గుర్తించాడు. దేవునికి వందనాలు, స్తోత్రం. ఈ దేవుడే నిజమైన దేవుడు. అందరు చుట్టూ ఉన్నటువంటి వారు అపహసిస్తున్నారు, దూషిస్తున్నారు. నువ్వెట్లా దేవుడు అవుతావు అని ప్రశ్నిస్తున్నారు. ఇదిగో రుజువు చేసుకో అని వాళ్ళు నిందిస్తున్నారు. కానీ నీవు భయపడవా అంటే అర్థమైందంటే నేను భయపడుతున్నాను అన్నట్టు. నాలో స్టార్ట్ అయింది భయము. దేవుని భయము ప్రారంభమైంది. దేవుని యొక్క క్షమాపణలో ఉన్నటువంటి భక్తితో కూడుకున్నటువంటి భయము ఈ రెండవ వ్యక్తిలో ప్రారంభమైంది. అక్కడ రక్షణ కార్యము ప్రారంభమైంది. రక్షించబడాలి అంటే బాహ్యముగా జరుగుతున్నటువంటి కొన్ని కార్యక్రమాల ద్వారా ఏ వ్యక్తి కూడా రక్షణ పొందలేడు. క్రియల వలన రక్షణ లేదు. భక్తి కార్యక్రమముల ద్వారా రక్షణ లేదు. రక్షణ అనేటువంటిది అంతరంగములో ప్రారంభము కావలసినటువంటిది. భయము, భక్తితో కూడుకున్నటువంటిది, ఒక గౌరవముతో కూడుకున్నటువంటిది, దేవుని యొక్క మాటల పట్ల శ్రద్ధను చూపేటటువంటి దానితో కూడుకున్నటువంటిది. ఇది సువార్త ఆయన విని దానికి ఆయన ప్రతిస్పందన. నువ్వు దేవునికి భయపడవా అంటే, అరే దేవుని గురించి నీకు ఇంకా సరిగ్గా తెలియదు. ఆ ఒక్క మాటలో ఎంత ఆయనకు ప్రత్యక్షత వచ్చేసిందో. రెండవ దంగ ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం కావడం లేదు. ఎవరితో మాట్లాడుతున్నావు నీకు అర్థం కావడం లేదన్నటువంటి భావన ఆ మాటలో. దేవునికి భయపడవా? ఎవరి విషయంలో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వెలిచూపుతో నువ్వు చూస్తున్నావు. మనుషులను బట్టి నువ్వు ఆయనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. వాళ్ళు నిందిస్తున్నారు, వీళ్ళు అపహసిస్తున్నారు కాబట్టి నేను కూడా అపహసిస్తా, నేను కూడా నిందిస్తా అన్నటువంటి భ్రమలోనికి వెళ్ళిపోతున్నారు. ఇదిగో ఈ రోజు పరిశుద్ధాత్మ ద్వారా వింటున్నటువంటి ప్రజలారా, యేసుక్రీస్తుని గురించి తెలుసుకోవాలంటే నీవు నేరుగా ఆయన గురించి తెలుసుకో. అనేకులు ఆయనను నిందిస్తున్నారని, దూషిస్తున్నారని, నిజమైన దేవుడు కాదని చెప్తున్నారు. కాబట్టి నేను కూడా అదే త్రోవలో వెళ్ళి ఆయనను దూషిస్తా, నిందిస్తా అనడము మంచిది కాదు. ఇదిగో మరణం ఉన్నది, రెండవ మరణం ఉన్నది, నిత్య నరకం ఉన్నది. దానిని తప్పించుకోవడానికి నిన్ను క్షమించుటకు, నీవు తెలిసి తెలియకుండా చేసినటువంటి తప్పిదాలను, పాపములను క్షమించుటకు యేసుక్రీస్తు సిద్ధముగా ఉన్నాడు. నీవు పూర్వం చేసినటువంటి పాపములన్నిటినీ రోమా 3:25 ప్రకారము ఆయన వాటిని తుడిచివేశాను. 17వ అధ్యాయం అపోస్తుల కార్యము ప్రకారము పూర్వము చేసినటువంటి పాపములన్నిటినీ ఆయన చూచి చూడనట్లు ఉండెను. హల్లెలూయా. మాట్లాడని, వినని, వాసన చూడనటువంటి వాటికి మీరు దేవతలను దేవుళ్ళుగా చేసుకున్నప్పటికీ వాటిని ఆయన చూసి చూడనట్లు ఉండెను. ఆయన క్రీస్తు ద్వారా ఆయన నిత్య రక్షణ ప్రణాళికలను నెరవేర్చుటకు ఆయన కుమారుని లోకానికి పంపించెను. ఆయన యందు మీరు విశ్వాసం ఉంచండి. ఇది సువార్త. వింటున్నటువంటి నీకు రక్షణ దినము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 41 లూకా 23:41 మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి. అంటే తన గురించి తాను కరెక్ట్ గా అర్థం చేసుకొనుట. ఇది చాలా ముఖ్యం. రక్షణలో ఇప్పుడు గుంతల పడ్డవాడు అరుస్తేనే అవతల ఎవరైనా వచ్చి నన్ను కాపాడతారు. మామూలుగా బయట ఉండి నన్ను రక్షించండి రక్షించండి అంటే నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. నీకు రక్షణ అవసరం ఉందా అన్నటువంటిది నీకు నువ్వు గుర్తించాలి. మనకు
శిక్ష విధించబడుట న్యాయమే, మనకైతే ఇది న్యాయమే. మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. మనము మరణానికి పాత్రులము, నిత్య నరకానికి పాత్రులము, ఆ శాపాలకు మనము పాత్రులము. ఎన్ని పాపాలు చేస్తే వింటున్నటువంటి నీవు దేవుడు గురించి తెలిసినప్పటికీ ఎన్ని పాపాలు చేస్తేవి, దేవునికి విరోధంగా ఎన్ని చేస్తేవి. అది న్యాయమే, ఈ శిక్ష న్యాయమే. బాధపడుతున్నప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ప్రభువా నన్ను రక్షించు అనే దానికంటే ముందు ప్రభువా నాకు శిక్ష కరెక్టే. 51వ కీర్తనలో ప్రభువా నేను తప్పు చేశాను, వ్యభిచారము చేశాను, నువ్వు నా కుమారుని చంపుట న్యాయమే, నువ్వు న్యాయవంతుడవుగా నాకు అగుపడుదువు. కుమారుడు చచ్చిపోయాడు, మరణమైంది. మరణమైతే కరెక్ట్ చేసినావు ప్రభువా, నా కుమారుని నువ్వు కరెక్ట్గా చంపినావు అన్న ఆత్మ మాట. కనుక మన శిక్షను, మన శ్రమను, మన బాధను, మన స్థితిని, మన రియాలిటీని మనం ఒప్పుకొనుట. హల్లెలూయా. 1:9 మొదటి యోహాను పత్రిక. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, అది మొదటిది కదా. రెండవది ఆయన ఎవరు మళ్ళీ ఒప్పుకోవాలి. ఆయన ఎవరు? నేను పాపిని, ఆయన ఏ తప్పిదమును చేయలేదు. ఆయన హల్లెలూయా, ఏ పాపం లేనటువంటి వాడు. ఎందుకయ్యా ఈయననే యేసుక్రీస్తు నిజమైన దేవుడు? ఎందుకు మేము ఈయననే నమ్ముకోవాలంటే, నువ్వు లోక చరిత్ర అంతా కూడా వెతికినా పాపము లేనటువంటి వ్యక్తి కనబడడు. ఒకడే ఒకడు పాపము లేని, పాపము చెయ్యని, నాలో ఏ తప్పిదం ఉందా అని నిరూపించగలరా అని సవాలు చేసినటువంటి ఒకటే ఒక వ్యక్తి యేసుక్రీస్తు. అందుకనే ఆయన నిజమైన రక్షకుడు, నిజమైన దేవుడు. అది మనము మనస్సులో గ్రహించాలి, నోటితో చెప్పుట కాదు, మనసులో గ్రహించాలి. ఆయననే ఎందుకు మేము నమ్ముకోవాలి అంటే, ఆయనని మాత్రమే నిజమైన దేవుడు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు, న్యాయవంతుడు, ఏ తప్పిదము లేదు. నేనెవరో నేను గుర్తించాలి. నువ్వెవరో నువ్వు గుర్తించుకో. ఆయన ఎవరో నువ్వు గుర్తించు. 42వ వచనంలో ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. ఏంటి రాజ్యం ఏంటి, దేవుడేంటి, ఆయన గురించి ఇంత సమాచారము ఎట్లా వచ్చింది నాకు? నేడు నీవు తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరగరు గనుక వీరిని క్షమించమనేటువంటి మాటలో ఇంత శక్తి ఉన్నదా? ఇంత మార్పు ఉన్నదా? నిన్నటి దినమున మనం వాక్యం విన్నాం. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరగరు గనుక వీరిని క్షమించు. ఆ మాటలో ఎంత బలం ఉన్నదంటే, దేవుడు నాకు చెప్పాడు, నువ్వు ఇంతమందికి బోధిస్తావు, టీచింగ్ చేస్తావు, కానీ ఎంత మందితో నీకు సమాధానం లేదు. ఎంత మందిని నువ్వు మనసులో విరోధ భావం పెట్టుకున్నావు వాళ్ళ ఎడల. దేవుడు నాతో బలముగా మాట్లాడినందుకు నేను ప్రారంభించాను వారితో సమాధాన పడ్డానికి. నిన్నటి దినం అంటే ఇక్కడ ఆయన మాటలో ఉన్నటువంటి శక్తి, ఆ జీవము, ఆ వెలుగు మన మీద పడాలి. పడినందుకు ప్రతిస్పందనగా వారితో సమాధాన పడడానికి, వారి కొరకు ప్రార్థించడానికి, శత్రువులను సైతము క్షమించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు శక్తినిస్తాడు. మనకు ఆత్మ ఆనందం ఉంటుంది. ఏమైనా కోరుకోవాలనుకున్నావా యేసు దగ్గరను? దేవుని దగ్గర ఏం కోరుకోవాలనుకున్నావు? ఇట్లా కూడా చెప్పచ్చు, ఈ దొంగ అంటే అక్కడ ఒక డ్రామా. వాణ్ణి తిట్టి, నువ్వు చాలా మంచి యేసయ్య, నువ్వు చాలా గొప్పవాడవు, నువ్వు నీలో ఏం పాపం లేదు,
ఇప్పుడు ఎట్లనైనా రక్షించాయా, ఇప్పుడు ఎట్లనైనా రక్షించు నన్ను అన్నటువంటి భావనలోనికి రావచ్చు. కానీ ఇప్పుడు ఆయనకు మొత్తం తెలిసిపోయింది. ఇప్పుడు ఆయన గొప్పతనం కాదు గాని అదొక ప్రత్యక్షత. ఒక చిన్న మాటకు చెవి ఒగ్గినప్పుడు, చిన్న మాటకు, ఒక్క మాట, మొదటి మాట చెవి ఒగ్గినప్పుడు ఆయనలో జరిగినటువంటి గొప్ప మారు మనస్సు. నీ రాజ్యముతో వచ్చినప్పుడు ఈయన ఎప్పుడు రాజ్యంతో వస్తాడని ఈయనకెట్లా తెలిసింది? రెండవ రాకడ, ఇవన్నీ ప్రత్యక్షతలు. ఇదిగో వింటున్నటువంటి నువ్వెంత ధన్యుడవు, ధన్యురాలవంటే వాక్యం గురించినటువంటి సువార్త వివరముగా ప్రతి క్షణము ప్రకటించబడుతున్నది. హల్లెలూయా! ఇంతగా సువార్త ప్రకటిస్తున్నప్పుడు కూడా మనము ప్రతిస్పందించకపోతే, మనము ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల రాబోయే ఉగ్రత నుండి మనము ఎలాగు తప్పించుకుందుము. అందుకాయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ఇంకా ఏరేం డిస్కషన్స్ లేవు. ఇంకా ఇక్కడ కన్ఫర్మేషన్ ఏం లేదు. ఇక్కడ మళ్ళా సంభాషణ ఒప్పు ఏమి మళ్ళా చెప్పు నువ్వు చెప్తేనే నేను నీకు బాప్తిసం ఇస్తాను, నీకు రక్షణ ఏం లేదు. ఆ హృదయ అంతరంగంలో జరిగినటువంటి మారు మనస్సును గ్రహించగలిగినటువంటి యేసుక్రీస్తు నేడు నీవు నాతో కూడా పరదయసులో ఉందువు, నిత్య జీవానికి, మరణము నుండి నిత్య జీవములోనికి వెళ్ళినటువంటి ఆ వ్యక్తి మనకు ఇప్పుడు రక్షణ లేనటువంటి వారికి, తిరిగి జన్మించినటువంటి అనుభవం లేనటువంటి వారికి ఈరోజు ప్రభు గుర్తు చేస్తున్నాడు. పేరు ఒకవేళ నేను క్రైస్తవుడను అని ఉండి కూడా రక్షణ అనుభవం లేదేమో. పేరుకు ప్రపంచంలో, మా సమాజంలో క్రైస్తవులుగా ఒక గుర్తింపు కలిగి రక్షణ లేనటువంటి అనుభవము లేదేమో. ఇదిగో దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు. మరణానికి, నిత్య నరకానికి పాత్రులమైనటువంటి మన పాపములను ఆయన క్షమిస్తున్నాడు. వెంటనే ఎందరైతే ఆయన నామం నందు విశ్వాసం ఉంచుతారో వారికి దేవుని పిల్లగుటకును, నిత్య జీవము పొందుటకును, పునరుద్ధానము కలుగుటకును ఆయన అధికారము ఇచ్చెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి రక్షణ కార్యము వింటున్నటువంటి మనందరిలో జరిగించునుగాక. జీవం గల దేవా, ఆనాడు నాయన సిలువలో పలికినటువంటి మాటలు కొన్ని వేల సంవత్సరములుగా నాయన ప్రకటించబడుతుండగా అనేకులను ప్రభా నీ పరదైసునకు వారసులుగా చేస్తున్నావు. పశ్చాత్తాప మనస్సును నాయన ఒప్పుకోలు జీవితాన్ని మేమెవరో నువ్వెవరో మేము గుర్తించే కృపను నాయన మాకు దయచేయను. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రక్షణ కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, సహాయము మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ